అంశము, ఎవరి వశంలో నీవు ఉన్నావు? ఈ లోకంలో జనాలు రకరకాల వాటి వశంలో ఉంటూ ఉన్నారు. దేవుడు నీకు అనేక విషయాల గురించి బోధించి నిన్ను గొప్ప చేయాలనుకుంటుంటే నీవేమో పురుషుని స్త్రీ విషయంలో మందు, పేకాట, కైని, పనికి మాలిన అలవాట్లలో ఏదో ఒక విషయంలో కూర్చుని ఉన్నావు. వాటిలో నుంచి బయటకు వచ్చేదాకా దేవుని చిత్తమేదో నీకు అర్థం కాదు. వాటన్నిటినీ వదిలి దేవుని వశంలోనికి రా. అపోస్తలులైన యోహాను యేసు ప్రభుతో ఉండి 3.5 సంవత్సరములు ఆయన సేవలో చూచి కల్వరిలో మరణించి తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళే వరకు ప్రభువుతో నడిచిన వ్యక్తి. ఆయన ప్రభువుకు సాక్షిగా జీవిస్తాను అని నిర్ణయం తీసుకొని ముందుకు అడుగులు వేస్తున్నప్పుడు రోమా సామ్రాజ్యంలో ఉన్నవారు ఆయన మీద పగబట్టి, నీవు యేసు ప్రభువును విడిచిపెట్టు, లేకుంటే మేము మిమ్మును చంపేస్తాము అన్నారు. అప్పుడు అతడు, నేను చచ్చినా చస్తాను, కానీ ప్రభువుని మాత్రము విడువను, నేను చెప్పను అని చెప్పారు. అప్పుడు వారు, నిన్ను చిత్రహింసలు పెట్టుతాము, ఇప్పటికైనా యేసు లేవలేదు అని చెప్పు అన్నారు. ఈ లోకములో చాలామంది బాగా దెబ్బలు కొట్టినప్పుడు, చిత్రహింసలు పెట్టినప్పుడు, నేరము చేయకపోయినా బాధలు భరించలేక ఒప్పుకుంటారు. కానీ యోహాను అంత బాధ భరించినప్పటికీ నా ప్రభువు తిరిగి లేచాడు అని చెప్పినాడు. ఒక అబద్ధము చెప్పు, నిన్ను వదిలేస్తాము అన్నారు. అప్పుడు, నేను కన్నులారా చూశాను, ఎలా చెప్పగలను అని అన్నారు. అప్పుడు జలజల మండుచున్న నూనె తొట్టిలో నిన్ను పడేస్తాం, నూనెలో కరిగిపోతావు అన్నారు. అప్పుడు యోహాను, నా దేవుడు నన్ను కాపాడుతాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. కీర్తన 34:19. ప్రియులారా, ఎన్ని ఆపదలు నిందలు వచ్చినా విడిపించగల దేవుడు నీకున్నాడు. అన్నిటిలో నీకు జయమిస్తాడు. యోహాను భక్తుడిని మలమల మాడుచున్న నూనెలో పడవేయండి అన్నారు. అతన్ని సజీవంగా అందులో పడవేసి భస్మము చేయాలి అని వారు అనుకున్నారు, వారి కోరిక. ఆయన ఒక్కటే నిర్ణయించుకొని ప్రార్థన చేశాడు. తండ్రి, నీ సన్నిధికి వచ్చేస్తున్నాను, నేను చేయవలసిన సేవ అంతా చేయించుకున్నావా అని ప్రార్థన చేశాడు. తండ్రి, వీరు మండుచున్న నూనెలో పడేస్తున్నారు, నీ సన్నిధికి చేర్చుకో అని బిగ్గరగా ప్రార్థన చేశాడు. వారు ఇతన్ని పడవేయగానే మరుగుతున్న నూనె చల్లగా స్విమ్మింగ్ పూల్ లాగా మారిపోయింది. చుట్టూ ఉన్న వారికి ఎక్కువ వేడి ఆవిరులు వచ్చి వారు దరిదాపులా కూడా ఉండలేకపోయినారు. ఆయనేమో చక్కగా స్విమ్మింగ్ చేస్తూ హాయ్ అంటున్నారు. రాజులకు అక్కడ చూచిన వారికి మతిపోయినది. ఈయన మనిషి కాదు, సూపర్ నేచురల్ పర్సన్. ఈయన మానవుడు కాదు, ఈయన్ను మనము చంపలేము, చంపినా తిరిగి లేస్తాడు. కనుక నీరు లేని చోట పద్మాసు దీపములో పడవేద్దాము. అక్కడ నీరు దొరకదు, చుట్టూ ఉప్పు సముద్రం ఉన్నది. అక్కడ పడవేస్తే నీరు లేక ఆహారం లేక అతనే చనిపోతాడు అని అనుకున్నారు. ప్రియులారా, ఆ రాత్రంతా అతను ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. యెహోషువ 1:9లో, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు నిన్ను సర్వశక్తిలోకి నడిపిస్తాడు, నిన్ను విడువడు, ఎడబాయను అని చెప్తున్నాడు. మనుషులు నిన్ను విడిచిపెడతారేమో కానీ దేవుడు నిన్ను విడువడు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కీర్తన 118:8. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కీర్తన 118:9. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, ఆయన నీ అక్కరలను తీరుస్తాడు. ఎవ్వరూ దగ్గర లేనప్పుడు యోహాను గారు ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయన్ను వశము చేసుకొని ఆయనలో ఉన్నాడు. ప్రార్థించే హృదయము, విశ్వాసము నీకున్నట్లయితే మొరపెట్టి గోజాడు, అడుగుము. ప్రార్థించినప్పుడు యోహాను ఆత్మవశంలోకి వెళ్ళాడు. నీవు ఈరోజు ఎవరి వశంలో ఉన్నావు?
ఈ లోకములో సైతాను వశములో ఉన్నావా? వాడు నాశనము చేస్తాడు సుమా. ఇప్పుడే నీవు దేవుని వశములోనికి వచ్చేసేయి. యేసు ప్రభువు ఈ లోకములో ఉన్నప్పుడు ఎవరి వశంలో పడకుండా జాగ్రత్త పడ్డాడు. యోహాను 2:24 యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొననీయలేదు. నీవు దేవుని వశములో ఉండాలంటే ప్రార్థన చేయాలి. యెహెజ్కేలు 37:1-10 చదవండి. యెహెజ్కేలు ఆత్మవశములో ఉన్నప్పుడు అద్భుతము చేసినాడు. ప్రకటన 21:10 ఆత్మవశుడునయ్యున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీది కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. హోషేయ 13:14 పాతాళవశములో నుండి నేను నిన్ను వారిని విడిపింతును. పాతాళవశములో నుండి నేను వారిని విడిపింతును. కీర్తన 31:15 నా కాలగతులు నీ వశంలోనున్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. కీర్తన 18:17 బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశం నుండి ఆయన నన్ను రక్షించును. సామెతలు 8:14 ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం నిచ్చుటయు నా వశము అంటున్నారు దేవుడు. ఇట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్లీజ్ లైక్ చేయండి, సో దట్ అనేక మంది ఈ వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి, కామెంట్స్ పంపించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. మీ ఉద్యోగాలను దీవించునుగాక. మీరు చేయి ప్రతి ప్రయత్నంలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.